వెల్కమ్ టు టీచర్ ప్లస్. డియర్ ఫ్రెండ్స్, ఇప్పుడు వైగోట్స్కి సాంఘిక సాంస్కృతిక అభ్యసన సిద్ధాంతం, ఇది నిర్మాణాత్మకవాద సిద్ధాంతాల్లో ముఖ్యమైనటువంటిది. ఇది మిస్టర్ వైగోట్స్కి ప్రతిపాదించాడు. నిర్మాణాత్మకవాదులు జొనాసన్, మేయర్, జోసెఫీల్డ్ అండ్ వైగోట్స్కి ఈ ఫీల్డ్లో చాలా ప్రముఖమైనటువంటి వ్యక్తులు. మన సిలబస్లలో టీచర్ ట్రైనింగ్ ప్రోగ్రాంలలో వైగోట్స్కి గురించి చూస్తాము. ఇది సాంఘిక సాంస్కృతిక అభ్యసన సిద్ధాంతం అన్నాం. రష్యా దేశానికి చెందినటువంటి వైగోట్స్కి నిర్మాణాత్మకవాదం ఆధారంగా రూపొందించినటువంటి సిద్ధాంతమే ఈ సాంఘిక సాంస్కృతిక అభ్యసన సిద్ధాంతం. అయితే ఇందులో ప్రత్యేకత ఏంటి అంటే, జనరల్గా ప్రవర్తనవాద సిద్ధాంతాల్లో ఉద్దీపన ప్రతిస్పందన మధ్య సంబంధము, నిబంధన ప్రక్రియ వాటిని ఆధారంగా రూపొందించినవి. కానీ అక్కడ జ్ఞాన నిర్మాణంలో ఎలా జరిగిందనే దానికన్నా అక్కడ ఫలితానికి ఇంపార్టెంటు. ఈ నిర్మాణాత్మక ఉపగమంలో జ్ఞాన నిర్మాణానికి చాలా ప్రాధాన్యత ఇవ్వడం జరిగింది. జ్ఞాన నిర్మాణానికి ప్రాధాన్యత ఇవ్వడం జరిగింది. ఇందులో ఏమి నేర్చుకున్నాడు అనే దానికంటే ఎలా నేర్చుకున్నాడు శిశువు, అభ్యసన ప్రక్రియ ఏ విధంగా జరిగిందనే దానికి మాత్రమే ప్రాధాన్యత ఇస్తారు. ఏమి నేర్చుకున్నారు అనే దానికి దీంట్లో ప్రాధాన్యత లేదు. నేర్చుకునే విధానానికే ప్రముఖ ప్రాధాన్యత ఉన్నటువంటి సిద్ధాంతము నిర్మాణాత్మక వాదం. దాంట్లో నుంచి దీన్ని అనుసరించిన రూపొందించినటువంటి ఈ కాగ్నిటివ్ డెవలప్మెంట్ సంబంధించిన ఈ సాంస్కృతిక చారిత్రక దృక్పథం అంటారు, లేకపోతే సామాజిక సాంస్కృతిక దృక్పథం అని దీన్ని అంటారు. ఓకే, ఇందులో జ్ఞాన నిర్మాణం అంటే అభ్యసనము అంటే జ్ఞాన నిర్మాణం అని భావిస్తారు. ఎవరు? వైగోట్స్కి ప్రకారం అభ్యసనం అంటే ఏంది? జ్ఞాన నిర్మాణము. జ్ఞాన నిర్మాణమే అభ్యసనం అని చెప్పిన వ్యక్తి ఎవరంటే వైగోట్స్కి. నిర్మాణాత్మక వాదులందరూ కూడా జ్ఞాన నిర్మాణం పైనే దృష్టి పెట్టారు. అంటే జ్ఞానము ఏ విధంగా నిర్మాణం అవుతుంది, అంటే జ్ఞాన నిర్మాణానికి అభ్యసన ప్రక్రియ శైలి ఏ విధంగా ఉందనేదే ప్రముఖ పాత్ర. అంటే ఇక్కడ దీనిలో ఏంది, అభ్యసనం వల్ల కలిగే ఫలితానికి ఇంపార్టెంట్ లేదు, ఫలితం కంటే అభ్యసనం జరిగే విధానమే చాలా ముఖ్యం అనేది దీని యొక్క నిర్మాణాత్మకవాదం యొక్క ముఖ్య ఉద్దేశం. అభ్యాసం వల్ల ఎలాంటి రిజల్ట్ వచ్చింది, ఎలాంటి ప్రవర్తన మార్పు వచ్చింది, ఏం నేర్చుకున్నాడు అనే దానికి ఇంపార్టెన్స్ ఉంటుంది ఇందులో. అది ప్రవర్తనవాదులు చెప్తారు ఫలితానికి ఇంపార్టెన్స్ ఇచ్చేది. కానీ నిర్మాణాత్మకవాదంలో, కన్స్ట్రక్టివిజంలో ఆ నాలెడ్జ్ కన్స్ట్రక్షన్ ఏ విధంగా జరిగింది, అభ్యసన విధానం ఏ విధంగా జరిగిందనే దానికే ప్రధానం. ఇది చాలా ఇంపార్టెంట్ పాయింట్. అభ్యసనం జరిగే విధానానికి మాత్రమే ప్రాధాన్యత ఇచ్చారు. అంటే అభ్యసనం జరిగే విధానం అంటే దేనికి ఇంపార్టెన్స్ ఇచ్చినట్టు? జ్ఞాన నిర్మాణానికి ప్రాముఖ్యత ఇచ్చినట్టు. వీళ్ళు గమనించి జ్ఞాన నిర్మాణమే ఇది. అయితే మామూలుగా ఉద్దీపన ప్రతిస్పందన మధ్య బంధం వల్ల ఏర్పడేది ప్రవర్తనవాదులు చెప్పారు. వీళ్ళేంది, అనుభవాల ద్వారా దాని ప్రవర్తనవాదాన్ని వ్యతిరేకించారు. వీళ్ళు వ్యతిరేకించి అనుభవాల ద్వారా జ్ఞాన నిర్మాణము ఏ విధంగా జరుగుతుందని చెప్పేసి పియాజే, వైగోట్స్కి వంటి వాళ్ళు తెలిపారు. అంటే మీన్స్ సంజ్ఞాత్మక వాదాన్ని వీళ్ళు బలపరిచారన్నట్టు. ఓకే, అయితే ఇక్కడ పియాజే సంజ్ఞాత్మక వాదమే జ్ఞాన నిర్మాణం చెప్పాడు, వైగోట్స్కి కూడా జ్ఞాన నిర్మాణం చెప్పాడు. ఇద్దరి మధ్యలో కొంచెం తేడా ఉంది. ఏంటంటే పియాజే చెప్పిన దాంట్లో అభ్యసనము వికాసాన్ని అనుసరిస్తుంది అన్నాడు. అంటే వికాసం ఏ విధంగా జరుగుతుందో ఆ విధంగా అభ్యసనం జరుగుతుందని చెప్పేసి పియాజే అంటాడు. కానీ దానికి వ్యతిరేకంగా వైగోట్స్కి ఏం చెప్తాడంటే వికాసమే అభ్యసనాన్ని అనుసరిస్తుంది అంటాడు. అంటే అభ్యసనం వల్లనే వికాసం జరుగుతుంది అని. ఇక్కడ తేడా గుర్తుపెట్టుకోండి. పియాజే చెప్పిన పాయింట్ ఏంటి? వికాసం వల్లనే అభ్యసనం జరుగుతుంది అన్నాడు. అభ్యసనం అనేది వికాసం పైన ఆధారపడి ఉంటుంది అన్నట్లు. కానీ దాన్ని వ్యతిరేకిస్తాడు ఎవరు? మన వైగోట్స్కి ఏం చెప్పాడు? వికాసం అనేది అభ్యసనాన్ని అనుసరిస్తుంది అన్నాడు. అంటే అభ్యసనము జరగడం వల్లనే వ్యక్తుల వికాసం సంభవిస్తుంది, జ్ఞాన నిర్మాణం జరగడం వల్లనే వికాసము జరుగుతుంది అని చెప్పినటువంటి వ్యక్తి ఎవరు? వైగోట్స్కి.
ఈ పాయింట్ బాగా గుర్తుపెట్టుకోవాలి. ఇద్దరి మధ్య భేదము వైగోట్స్కి చెప్పిన దాని ప్రకారము ఏంటి, అభ్యసనం వల్ల వికాసం జరుగుతుంది. సింపుల్ వర్డ్ అట్లా గుర్తుపెట్టుకుంటే మీకు తెలిసిపోతుంది. వికాసము అభ్యసనాన్ని అనుసరిస్తుంది అనే పదం. ఓకే, అయితే ఎలా జరుగుతుంది మరి? పిల్లలకు తమకు తెలిసినటువంటి నాలెడ్జ్ని, పూర్వ జ్ఞానాన్ని ఉపయోగించుకొని ఏదైనా ప్రస్తుత అనుభవాలతోటి, ప్రీవియస్ ఎక్స్పీరియన్సెస్ అండ్ ప్రీవియస్ నాలెడ్జ్ తోటి ఇప్పుడు అనుభవాలు దాంతో సమన్వయపరచుకొని, క్రోడీకరించుకొని, పోల్చుకొని నూతన జ్ఞాన నిర్మాణము చేసుకుంటాడు. ఇదే నూతన జ్ఞాన ఆవిష్కరణ చేసుకుంటాడు. కొత్త విషయాన్ని తెలుసుకుంటాడు. ఏ విధంగా? గతానుభవాలకు లేదా గత జ్ఞానానికి ప్రస్తుత అనుభవాలను జోడించి దాంతో పోల్చుకొని సమన్వయపరచుకొని కొత్త జ్ఞానాన్ని పొందుతాడు. ఈ విధంగా జ్ఞాన నిర్మాణం జరుగుతుంది అని చెప్తాడు వైగోట్స్కి. అంటే దీనివల్ల ఏమో జ్ఞానం అనేది ఇక్కడ ఏంది, ఒకరు అందించేది కాదు, జ్ఞానం ఒకరిస్తే వచ్చేది కాదు, అది సృష్టించబడుతుంది అంటాడు. జ్ఞానం అనేది సృష్టించబడుతుందని చెప్పిన వ్యక్తి ఎవరన్నట్టు వైగోట్స్కి. జ్ఞానము ఏంది, ఇతరుల నుంచి కానీ పూర్వజ్ఞానం నుంచి కానీ తన అనుభవాలను క్రోడీకరించుకొని సమన్వయపరిచి జ్ఞానాన్ని ఆవిష్కరించుకుంటారు. జ్ఞాన నిర్మాణం జరుగుతుంది, అంటే జ్ఞాన సృష్టి అనేది జరుగుతుంది, జ్ఞాన ఆవిష్కరణ జరుగుతుంది అని చెప్తాడు వైగోట్స్కి. ఓకే, మరి ఎలా జరుగుతుంది? వివిధ పరస్పర జ్ఞాన నిర్మాణం అనుభవాలు జరగాలంటే ఎట్లా? ఇతర వ్యక్తులతోటి, పరిసరాలతోటి, సమాజంలో కొన్ని ఉపకరణాలతోటి పరస్పర చర్య వల్ల ఇక్కడ వికాసానికి దారి తీస్తుందని చెప్తాడు. సాంఘిక పరస్పర ప్రతిచర్యలు అని చెప్పేసి వైగోట్స్కి చెప్తాడు. ఓకే, అంటే అర్థవంతమైనటువంటి సామాజిక పరిసరాలు అందించడం ద్వారా మాత్రమే సరైనటువంటి సాంఘిక ప్రతిచర్యలు జరిగి ఆ శిశువులో జ్ఞాన నిర్మాణము సక్రమంగా జరుగుతుంది అని చెప్పేసి వైగోట్స్కి అంటాడు. అయితే అంటే సరి అయినటువంటి సామాజిక సాంస్కృతిక పరిసరాలు ఉంటే దాంట్లో పాల్గొంటాడు, అనుభవాలు పొందుతాడు. సరిగా ఎలాంటి సామాజిక సాంస్కృతిక పరిసరాలను సృష్టిస్తున్నావో దాంట్లో శిశువు పాల్గొంటాడు, అలాంటి అనుభవాల్ని పొందుతాడు, తద్వారా అలాంటి జ్ఞానాన్ని పొందుతాడు, అలాంటి ప్రవర్తననే నిర్మించుకుంటాడు. కాబట్టి సరైనటువంటి సాంఘిక సాంస్కృతిక పరిసరాలను ఏర్పాటు చేయాలని చెప్పి చెప్తాడు. అయితే దీంట్లో ఏంది, సాంఘిక సాంస్కృతిక వాస్తవికల ఆధారంగా జ్ఞాన నిర్మాణం జరుగుతుంది. మనం ఒక సమాజంలో ఉంచి పిల్లవాడిని ఇంకో సమాజం గురించి, ఇంకో కల్చర్ గురించి, ఆదర్శవంతమైన కల్చర్ గురించి చెబితే అంత మార్పు రాదు. రామాయణ మహాభారతాల్లో ఉన్నటువంటి నైతిక విలువలు ఇక్కడ బోధిస్తే బాగానే ఉంటుంది. కానీ మనం ఏ సమాజం నివసిస్తున్నాము, దానికి అనుకూలమైన సమాజంలో ఉన్నామా, వ్యతిరేకమైన సమాజంలో ఉన్నామా అనేది కూడా చాలా ఇంపార్టెంట్. వాస్తవికతకు దగ్గరగా ఉన్న సమాజము, ఏ సమాజంలో అయితే శిశువు వాస్తవంగా నివసిస్తున్నాడో, ఏ సమాజంలో అయితే, ఏ సాంస్కృతిక పరిసరాల్లో అయితే తన అనుభవాలను పొందుతున్నాడో దాని ద్వారానే జ్ఞాన నిర్మాణం జరుగుతుంది అని చెప్తాడు ఈయన. ఇందులో భాష, లాంగ్వేజ్ అనేది మెయిన్ ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది అంటాడు. ఏంది, భాష చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది. అయితే ఇక్కడ మరి ఈ సాంఘిక సాంస్కృతిక పరిసరాలు అంటున్నాం కదా, అవి ఏం నేర్పిస్తాయి? ఆ కల్చర్ ఏం నేర్పిస్తుంది అంటే శిష్యుడు, పిల్లవాడు ఏం ఆలోచించాలి, ఎలా ఆలోచించాలి అనేది కల్చర్ నేర్పిస్తుంది. ఎందుకోసం అంటే మనం సరైన సాంఘిక సాంస్కృతిక పరిసరాలను కల్పించాలి అన్నాడు. మరి కల్పిస్తే అది ఏం నేర్పిస్తుంది మనకు అంటే ఆ శిశువు ఎలా ఆలోచించాలి, ఏం ఆలోచించాలని మన కల్చర్ నేర్పిస్తుంది. ఏ విషయం గురించి అయినా తన అనుభవాల నుంచి, తన పరిసరాలు చూడడం ద్వారా. అవునా? మరి అందులో సాంస్కృతిక ఉపకరణాలు, కల్చరల్ టూల్స్ అని ఉంటాయి. ఆ టూల్స్ ఏంటి అంటే అది లాంగ్వేజ్, లిపి, పుస్తకాలు, బుక్స్, ఆచారాలు, సాంప్రదాయాలు, ఆలోచనలు, నియమాలు, కస్టమ్స్ అండ్ ట్రెడిషన్స్ అంటాం కదా, సంస్కృతి సాంప్రదాయాలు, లాంగ్వేజ్ అనా, ఇవన్నీ కూడా ఆ సమాజం యొక్క ఆలోచన విధానాలు, సమాజం యొక్క కట్టుబాట్లు, ఇవన్నీ కూడా సాంస్కృతిక ఉపకరణాలు. ఇవి ఏం నేర్పిస్తాయి? మాట్లాడే భాష విధానం, సామాజిక భాషా శైలి పిల్లానికి అలవడుతుంది. కుటుంబం కన్నా సామాజిక శైలి, పాఠశాలకు వెళ్ళేసరికి దాని ప్రభావం ఎక్కువ ఉంటుంది. లిపి, తను ఏ పుస్తకాలను చదువుతున్నాడు దానిలో నాలెడ్జ్ని పొందుతుంటాడు.
ఎలాంటి ఆచారాలు పాటిస్తున్నాడు, వేషధారణ కానీ, భాషా విధానం కానీ, సామాజిక సంబంధాల్లో మెదిలే విధానం కానీ, సాంఘికీకరణ ప్రక్రియ కావచ్చు, భోజన అలవాట్లు కావచ్చు, ఏదైనా విద్యను అభ్యసించే విధానాలు, వృత్తులు, ప్రొఫెషన్స్ ఏవైనా ఏంటి అక్కడ ఆ టూల్స్ వల్ల నేర్చుకుంటాడు. ఈ టూల్స్ వల్ల జ్ఞాన నిర్మాణం ఏ విధంగా జరుగుతుందంటే 3 రకాలు జరుగుతుందట. ఈ ఉపకరణాల వల్ల, కల్చరల్ టూల్స్ వల్ల జ్ఞాన నిర్మాణం ఏ విధంగా జరుగుతుంది? 3 రకాలుగా. ఒకటి, ఒక వ్యక్తి మరొక వ్యక్తికి జ్ఞానం అందించడం ద్వారా, అంటే గురువు శిష్యునికి అందించడం ద్వారా, తల్లి బిడ్డకు అందించడం ద్వారా, తండ్రి బిడ్డకు అందించడం ద్వారా, లేదా టీచర్ స్టూడెంట్కి చెప్పడం ద్వారా, లేదంటే ఒక ఆ సొసైటీలో పెద్ద మనిషి సొసైటీ సభ్యునికి జ్ఞానాన్ని అందించడం ద్వారా, గురుకులాల్లో కావచ్చు, సమాజంలో కావచ్చు, టెంపుల్లో కావచ్చు, పీఠాలలో కావచ్చు, మసీదులలో కావచ్చు, చర్చిలో కావచ్చు, వాళ్ళు అందించే వాటి ద్వారా అతనికి నాలెడ్జ్ షేరింగ్ అవుతుంది. లేదా ఇతరుల సూచనల ద్వారా తనను తాను స్వీయ క్రమీకరణం చేసుకుంటాడు, సెల్ఫ్ రెగ్యులేట్ చేసుకుంటాడు. ఇతర సూచనలు అంటే ఎవరు చేస్తారు? ఇతరులు పెద్దవాళ్ళు, మామూలు తల్లిదండ్రులు కావచ్చు, టీచర్స్ కావచ్చు, గురువులు కావచ్చు, సొసైటీలో పెద్దవాళ్ళు కావచ్చు, చట్టాలు కావచ్చు, చట్ట నియమాలు కావచ్చు. తనను తాను రెగ్యులేట్ చేసుకుంటాడు. స్వీయ క్రమీకరణ అనేది ఇతర సూచనల మేరకు చేసుకుంటాడు. మరొకటి సామూహిక పరస్పరం, సామూహికంగా అందరూ కలిసి పరస్పర సహకారం వల్ల ఒక్కరి జ్ఞానం ఒకరు ఇచ్చిపుచ్చుకోవడం వల్ల చర్చల ద్వారా తనను తాను జ్ఞాన ఆవిష్కరణకు ప్రయత్నం చేస్తాడు. ఇవి సాంస్కృతిక ఉపకరణాల వల్ల అతని జ్ఞాన నిర్మాణం ఈ విధంగా జరుగుతుందని చెప్తాడు. అందుకే వాస్తవికమైనటువంటి సరి అయినటువంటి సామాజిక, సాంఘిక, సాంస్కృతిక పరిసరాలను అందించాలని చెప్పేసి వైగోట్స్కి చెప్తాడు. అయితే ఇది చెప్పేటప్పుడు ఆయన ఏం చేస్తారు, ఇది ఏ విధంగా మరి ఇవన్నీ టూల్స్ నుంచి నాలెడ్జ్ ఎట్లా జరుగుతుందంటే, ఆయన మెంటల్ ప్రాసెస్, వైగోట్స్కి 2 ప్రాథమిక మానసిక ప్రక్రియలు ఉంటాయి. దాని ద్వారా జ్ఞాన నిర్మాణానికి అతను ఆలోచన చేస్తాడు, జ్ఞాన ఆవిష్కరణ దిశగా ప్రయత్నిస్తాడు అని చెప్తాడు. అవి ఏంటి అంటే దిగువ స్థాయి మానసిక ప్రక్రియలు, ఉన్నత స్థాయి మానసిక ప్రక్రియలు. దిగువ స్థాయి, ఉన్నత స్థాయి. అందులో దిగువ స్థాయి మానసిక ప్రక్రియలు అంటే అంతర్గత సామర్థ్యాలు అంటారు వీటిని. అంతర్గత సామర్థ్యాలు ఆ జన్మత పుట్టుకతో సహజంగా సంక్రమించేటువంటి సామర్థ్యాలు. అవి పుట్టుకతో వచ్చేటువంటి దిగువ స్థాయి మానసిక ప్రక్రియలు ఏంటి? పరిశీలించడం, చూడడం, గుర్తించడం, గుర్తు తెచ్చుకోవడం, ప్రశ్నించడం, కంపేర్ చేసుకోవడం, తెలుసుకోవడం. ఇవన్నీ పుట్టుకతో వస్తాయి. కొత్త విషయం తెలుసుకోవడం కావచ్చు, గుర్తు తెచ్చుకోవడం కావచ్చు, పోల్చడం కావచ్చు. అడుగుతాడు ఏమని? ప్రశ్నించడం అనేది వైగోట్స్కి ప్రకారం ఏ రకమైన మానసిక ప్రక్రియ అంటాడు. జన్మతా వచ్చేదా, ఆర్జించడం వల్ల వచ్చేదా, శిక్షణ వల్ల వచ్చేదా, లేకపోతే ఇంకేదైనా అడుగుతాడు. ఏం చెప్పాలి? జన్మతా వచ్చేటువంటి సామర్థ్యం ఏది? ప్రశ్నించడం అనేది శిశువులో. దీనే దిగువ స్థాయి మానసిక ప్రక్రియ అంటాడు, లో లెవెల్ మెంటల్ ప్రాసెస్ అంటాడు. రెండోది హై లెవెల్ మెంటల్ ప్రాసెస్, ఉన్నత స్థాయి మానసిక ప్రక్రియ. అదేమవుతుంది? అప్పుడు వ్యక్తి సమాజంలో పరిసరాలతో పరస్పరం చర్య పొందడం వల్ల ఆల్రెడీ దిగువ స్థాయిలో మానసిక ప్రక్రియలు ఉన్నాయి కదా, పరిశీలించడము, జ్ఞప్తి తెచ్చడము, గుర్తు తెచ్చుకోవడము, ప్రశ్నించడము, వాటితోటి అనుసంధానం చేసి కొత్త అనుభవాలను తన అంతర్గత సామర్థ్యాలతోటి అనుసంధానం చేసి ఆలోచన ప్రవర్తనలు ఉన్నతంగా వికసిస్తాయి. ఓహో, నాకు తెలిసిన ఈ ప్రశ్నించడం వల్ల ఈ సమాచారం తెలిసింది. క్వశ్చన్ చేస్తాడు సమాజాన్ని, వ్యక్తిని, పుస్తకాన్ని. అప్పుడు కొంత సమాచారం తెలుసుకుంటాడు. ఆహా, ఇలానా అని ఉన్నత స్థాయి యొక్క ఆలోచనలు వికసిస్తాయి అని చెప్పేసి దీనివల్ల స్వీయ క్రమీకరణకు తోడ్పడుతుంది అంటాడు. ఏంటి? స్వీయ క్రమీకరణము, సెల్ఫ్ రెగ్యులేటింగ్ చేసుకోవచ్చు అని చెప్తాడు వైగోట్స్కి. దీనివల్ల ఉన్నత స్థాయి మానసిక ప్రక్రియలు అంటే దిగువ స్థాయి మానసిక ప్రక్రియలు అయినటువంటి జన్మతా వచ్చిన సామర్థ్యాలైనటువంటి ప్రశ్నించడము, గుర్తించడము, పరిశీలించడం లాంటి సామర్థ్యాలను పరస్పర సామాజిక చర్యల్లో పాల్గొన్నప్పుడు ఈ అనుభవాలతో దాన్ని అనుసంధానం చేసుకొని కొత్త జ్ఞాన నిర్మాణం చేసుకున్నప్పుడు ఉన్నత స్థాయి
వికాసం జరుగుతుంది అంటాడు. దీనివల్ల స్వీయ క్రమీకరణం చేసుకుంటాడు అంటాడు. అవేంటి మరి అంటే సాంఘిక విషయాన్ని విశ్లేషిస్తాడు, సామాజిక అంశాలను అనలైజ్ చేస్తాడు. ఏది మంచి చెడు, తప్పు ఒప్పు, క్రమశిక్షణ, నేరము, హింస, అహింస, శాంతి ఇవన్నీ కూడా నేర్చుకుంటాడు. వాటిని సంశ్లేషిస్తాడు, సింథసైజ్ చేస్తాడు, క్రియేటివ్గా ఆలోచిస్తాడు, వివేచన ఉంటుంది, విచక్షణ జ్ఞానాన్ని కూడా పొందుతాడు. దీని ద్వారా తనలో ఉన్నటువంటి అంతర్గత అనుభవాలను సామాజిక పరిసరాలతోటి పరస్పర చర్య పొందినప్పుడు పొందే అనుభవాలను అనుసంధానం చేయడం వల్ల విచక్షణ జ్ఞానాన్ని, వివేచన జ్ఞానాన్ని, విశ్లేషణ సామర్థ్యాన్ని, సంశ్లేషణ సామర్థ్యాన్ని పొందుతాడు అని చెప్తాడు వైగోట్స్కీ. ఇతని ప్రతిపాదనలు కొన్ని విషయాలను ఆధారంగా నేర్చుకుందాం. అసలు సిద్ధాంతం ఎలా జరుగుతుంది అంటే ఆ ప్రక్రియ ఎలా జరుగుతుంది అనేది ఇతని వైగోట్స్కీ సిద్ధాంతంలో చూద్దాం. ఆయన ఏమంటాడు, పెద్దలు, వయోజనులు, అధికారిక, అనధికారిక సంభాషణలు అంటే ఇక్కడ వాళ్ళు ఇతరులతోటి పరస్పర చర్య పొందినప్పుడు. ఫర్ ఎగ్జాంపుల్ ఒక అమ్మాయి బుక్ చదువుతుంది. బుక్లో మీరు ఎగ్జాంపుల్ తీసుకుని రవాణా వ్యవస్థల గురించి అమ్మాయి చదువుతుంది అని మనం అనుకున్నాం. కానీ పుస్తకంలో దాన్ని వాళ్ళ తండ్రి వచ్చి దాని నిజ జీవితంలో జరిగిన రవాణా వ్యవస్థలు ఎలా ఉన్నాయి ఉదాహరణలతోటి తన అనుభవాలతోటి కలిపి చెప్పినప్పుడు ఆమె ఏమవుతుంది, ఆ విషయాన్ని ఎక్కువగా అర్థం చేసుకుంటుంది. అందుకే పెద్దలు, వయోజనులతో అధికారికంగా అధికారికంగా అంటే అధికారులని కాదు, ఉపాధ్యాయులు కావచ్చు, పెద్దలు కావచ్చు, లేదంటే క్లోజ్ అసోసియేట్స్ కావచ్చు అనధికారికంగా. వాటి వల్ల సంభాషణలు చర్చించడం వల్ల మనం పుస్తకాలు ఉన్న జ్ఞానాన్ని వాళ్ళతో చర్చించడం వల్ల సామాజిక వాస్తవ పరిస్థితుల్లో ఏమి జరుగుతుందనే దాన్ని తెలుసుకొని జ్ఞాన నిర్మాణం పొందుతారు, ఎక్కువ వివరాలు పొందుతారు. అంటే పాఠ్యాంశం ఉన్నదానికంటే ఎక్కువగా అనుభవపూర్వకమైన జ్ఞానాన్ని పొందుతారు అంటాడు ఒకటి. రెండవది ఆలోచన భాష. అసలు ఈ జ్ఞాన నిర్మాణంలో భాషనే కీలక పాత్ర పోషిస్తుంది. ఆయన అదే చెప్తాడు, తల్లిదండ్రుల శిక్షణ భాషలో కీలక పాత్ర పోషించినప్పటికీ పాఠశాలలో ఉపాధ్యాయుల యొక్క శిక్షణ, ఇతరులతోటి చర్య ప్రతిచర్యలు, వారి యొక్క భాషా శైలి అనేది సమాజ శైలిని ప్రతిబింబిస్తుంట. అంటే సమాజంలో ఉన్న వ్యక్తులు అంటే తోటి ఫ్రెండ్స్, క్లాస్లో టీచర్స్, బయట వ్యక్తులు, పుస్తకాల్లో ఉన్న భాష, ఇది ఆ శిశువు యొక్క భాషా శైలిని ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది, ప్రభావితం చేస్తుంది. అంటే సమాజం శైలి వీళ్ళ భాషా శైలి పైన ఉంటుంది అని చెప్పడం. ఇంకోటి సంక్లిష్ట మానసిక ప్రక్రియలు. సంక్లిష్ట మానసిక ప్రక్రియలు అంటే ఏం లేదు, నేర్చుకున్న దాన్ని ఇంటర్నలైజ్ చేసుకోవడం, ఇండిపెండెంట్గా ఇంటర్నలైజ్ చేసుకుంటాడు. అంటే ఒక పుస్తకం చదివిన తర్వాత దాంట్లో అంశాలను ఉదాహరణతోటి, నిజ జీవిత అనుభవాలతోటి ఎవరైనా వివరిస్తే దాన్ని తను ఇంటర్నలైజ్ చేసుకుంటాడు. అది సంక్లిష్ట మానసిక ప్రక్రియ అంటాడు ఈయన. ఓకే, దీన్ని ఇంకా సింపుల్గా అర్థం చేసుకుందాం. నెక్స్ట్ మార్గనిర్దేశత్వం అంటే ఒక గైడెన్స్ కోసము పెద్దల ద్వారా అతడు సంజ్ఞాత్మక నిర్మాణం జరుగుతుంది అంటాడు. అందులో 2 అంశాలు చెప్తాడు ఆయన, నిజ వికాసము, సంభావ్య వికాసము. నిజ వికాసం అంటే యాక్చువల్ డెవలప్మెంట్. యాక్చువల్ డెవలప్మెంట్ అంటే శిశువు తన యొక్క సామర్థ్యాల మేరకు గరిష్టంగా హయ్యర్ లిమిట్ వరకు, హై ఎండ్ వరకు ఇంతవరకు నేర్చుకునే సామర్థ్యం ఉంది. సొంతంగా స్వయంగా ఎవరి సహకారం లేకుండా ఎంతవరకు నేర్చుకోగలుగుతాడు అనేది నిజ వికాసం. అదే సంభావ్య వికాసం అంటే శిశువు తనకంటే ఎక్కువ సామర్థ్యం ఉన్న వాళ్ళ సహకారముతో, సహాయముతో ఎంతవరకు నేర్చుకోగలుగుతాడు, ఇంకెన్ని అంశాలు నేర్చుకోగలుగుతాడు ఎక్కువగా. అంటే సొంతంగా చదువుకుంటే ఎంత వస్తుంది, టీచర్ ద్వారా నేర్చుకుంటే ఎంత వస్తుంది, సొంతంగా ప్రాక్టీస్ చేస్తే ఎంత వస్తుంది, కోచ్ ద్వారా ప్రాక్టీస్ చేస్తే ఇంకెంత స్కిల్స్ పెంచుకుంటాడు అనేదే సంభావ్య వికాసం. ఓకే, ఈ 2 చాలా ఇంపార్టెంట్ ఇక్కడ. నిజ వికాసం అంటే ఏంది, వ్యక్తి తన యొక్క సొంతంగా నేర్చుకునే గరిష్ట పరిమితి నిజ వికాసం. సంభావ్య వికాసం అంటే ఎవరి సహకారం వలనైనా సహకారం దొరికితే ఇంకెంత నేర్చుకుంటాడు అనేది ప్రొబబుల్ డెవలప్మెంట్.
ఇందులో మరి దీనికి ఇది సామర్థ్యం అందించడానికి ఎవరు సహకరిస్తారు? ఎంకేఓలు. ఎంకేఓలు అంటే అధిక జ్ఞాన సంపత్తి గల ఇతరులు. దీన్నే మోర్ నాలెడ్జేబుల్ అదర్స్ అంటారు. ఈ పదాన్ని బాగా గుర్తుపెట్టుకోవాలి. మోర్ నాలెడ్జేబుల్ అదర్స్, ఎంకేఓ, మోర్ నాలెడ్జేబుల్ అదర్స్ అనేది బాగా గుర్తుపెట్టుకోవాలి. ఇది ఏంది? ఎంకేఓ అంటే ఎవరు? అధిక జ్ఞాన సంపత్తి గల ఇతరులు. వాళ్ళు మనకన్నా పెద్దవాళ్ళు, సామర్థ్యంలో ఎక్కువ సామర్థ్యం కల వాళ్ళు, ఉపాధ్యాయులు, ఇంకా వేరే సమాజంలో పెద్దలు, పుస్తకాలు, వార్తాపత్రికలు, డిక్షనరీస్, ఇవన్నీ కూడా ఎంకేఓ కిందికి వస్తాయి. మోర్ తనకంటే ఎక్కువ సామర్థ్యమైన ప్రతిదీ కూడా ఎంకేఓనే. ఓకే, నెక్స్ట్ సవాల్తో కూడిన పనులు పిల్లల గరిష్ట సంజ్ఞాత్మక ప్రోత్సహించాలి. అంటే దీన్ని ఏమంటాడంటే సామీప్య వికాస మండలం అంటాడు. జెడ్పీడి, జోన్ ఆఫ్ ప్రాక్సిమల్ డెవలప్మెంట్ అంటాడు. అంటే జోన్ ఆఫ్ ప్రాక్సిమల్ డెవలప్మెంట్ అంటే సింపుల్గా వ్యక్తి తను నేర్చుకునే అంశానికి ఇతరుల సహకారంతో నేర్చుకునే అంశానికి మధ్య గల అంతరం. తను స్వయంగా సపోజ్ 10 టేబుల్స్ నేర్చుకున్నాడు అనుకోండి, టీచర్ సపోర్ట్ తోటి 15th టేబుల్ వరకు నేర్చుకుంటాడు మ్యాథ్స్లో అనుకుందాం. ఓకే, 15th టేబుల్ వరకు నేర్చుకుంటాడు అనుకుందాం. అంటే ఇతడు స్వయంగా నేర్చుకునేటువంటి సామర్థ్యము, ఇతరుల సహకారంతో స్కాఫోల్డింగ్తో నేర్చుకునే సామర్థ్యం 15 అంశాలు, 15 టేబుల్స్ ఉంటే ఈ మధ్య గ్యాప్ ఎంత? 5 టేబుల్స్. దీన్నే జెడ్పీడి అంటారు. సింపుల్, జోన్ ఆఫ్ ప్రాక్సిమల్ డెవలప్మెంట్. ఈయన సొంతంగా 10 కృత్యాలు చేయగలుగుతాడు, టీచర్ సహకారంతో 20 కృత్యాలు చేయగలుగుతాడు. అప్పుడు టోటల్ డిఫరెన్స్ ఎంత? 10 అనేది జెడ్పీడి అవుతుంది, జోన్ ఆఫ్ ప్రాక్సిమల్ డెవలప్మెంట్. అంటే ఇందులో గల అంతరం తను నేర్చుకునే సామర్థ్యానికి ఇతర సహకారంతో స్కాఫోల్డింగ్తో నేర్చుకునే సామర్థ్యానికి మధ్య గల అంతరము, భేదాన్నే జోన్ ఆఫ్ ప్రాక్సిమల్ డెవలప్మెంట్ అంటారు. ఈ జెడ్పీడి పెరుగుతూ ఉంటే ఏమవుతుంది? అభ్యసన సామర్థ్యం తగ్గుతుంటుంది. జెడ్పీడి తక్కువ ఉంటే అభ్యాస సామర్థ్యం ఎక్కువ, జ్ఞాన నిర్మాణం ఎక్కువ వేగంగా జరుగుతుంది. అతి తక్కువ కాలంలో ఎక్కువ నేర్చుకుంటాడు. నేర్చుకునే అంశానికి తనకు వచ్చిన అంశానికి మధ్య అగాధం ఉందనుకోండి, అతనికి 10 లోపు ఉన్నటువంటి టేబుల్స్ కానీ కనీసం గణిత ప్రక్రియలు బేసిక్ లెవెల్ రాకపోతే ఇంజనీరింగ్ మ్యాథమెటిక్స్తో లేకపోతే ఆస్ట్రో మ్యాథమెటిక్స్ వచ్చి ముందర చెప్తే వస్తుందా? రాదు. గ్యాప్ జెడ్పీడి ఎక్కువ ఉంది చాలా, దానివల్ల నేను నేర్చుకోలేడు ఈయన. సో అది ఎంత తక్కువ ఉంటే అంత ఎక్కువ నేర్చుకుంటాడు. ఓకే, ఇక్కడ క్రీడలు కూడా పిల్లలకు ఆలోచనలో స్వేచ్ఛని ఉంటుంది. ఓకే, ఇప్పుడు దీంట్లో కూడా చూద్దాం. మనం ఇందాక అన్నాం కదా ఎంకేఓకు లర్నర్కి మధ్య తేడా. ఓకే, ఇక్కడ జోన్ ఆఫ్ ప్రాక్సిమల్ డెవలప్మెంట్ అంటే ఈ పార్టు తను స్వయంగా నేర్చుకునేటువంటి అంశము. ఓకే, ఇది ఎవరి యొక్క సహకారంతో నేర్చుకుంటే ఇంతవరకు నేర్చుకోగలుగుతాడు జెడ్పీడి. ఇది ఎవరి సహకారము ఉన్నా నేర్చుకోలేటువంటి అంశము. అంటే ఇక్కడ నిజ వికాసం ఉంటుంది, ఇక్కడ సంభావ్య వికాసం అంటారు. నిజ వికాసము, సంభావ్య వికాసం మధ్య గల భేదమే జెడ్పీడి. నిజ వికాసం అంటే తన సామర్థ్యాలకు అనుగుణంగా ఒక శిష్యువు స్వయంగా నేర్చుకునేటువంటి అంశాలకు పరిమితి. సంభావ్య వికాసం అంటే ఏంది? ఇతరుల సహకారంతో, ఇతరులు అంటే ఎవరు? ఇక్కడ అధిక జ్ఞాన సంపత్తి గల ఇతరులు, వాళ్ళ ఎంకేఓ, వాళ్ళు అందించే సహకారాన్ని ఏమంటాం మనము? స్కాఫోల్డింగ్ అంటాము. ఆ స్కాఫోల్డింగ్ ద్వారా నేర్చుకునేటువంటిది ఇది జెడ్పీడి. ఓకే, మరి గ్యాప్ ఇది ఎంతమంది వచ్చినా ఏం చేసినా నేర్చుకోలేని అంశాలు. ఓకే, మరి ఇక్కడ స్కాఫోల్డింగ్ అంటే ఇక్కడ చూద్దాం. స్కాఫోల్డింగ్ అంటే ఏంది? సహాయ సహకారాలు అందించడం. అంటే ఫర్ ఎగ్జాంపుల్ చిన్నగా మీరు సైకిల్ తొక్కడం నేర్చుకుంటున్నారు, ఏం చేస్తారు? ముందు హ్యాండిల్ పట్టుకుంటారు, వెనుకకు సైకిల్ పట్టుకొని తొక్కడం నేర్పిస్తారు పిల్లవానికి. మెల్లిగా హ్యాండిల్ వదిలిపెడతారు, కొంతకాలానికి వెనుక వదిలిపెట్టి ఒంటరిగా వదిలేస్తారు. ఇది సహకారం. ఈత కొట్టడం నేర్పిస్తారు పిల్లవానికి. ఏం చేస్తారు? నీళ్ళ ముంచినప్పుడు నడుముకు బెల్ట్ ట్యూబో ఏదో పడతారు, లేదా నడుము దగ్గర పట్టుకొని కాలితో ఆడిపించేలాగా కొట్టిపిస్తారు. క్రమంగా చేతి వదులుతూ పట్టుకుంటూ అలవాటు చేసి చివరికి సొంతంగా అతను ఈత కొట్టేలాగా నేర్పిస్తారు.
ఇది మనం ఎక్స్టర్నల్గా అందించేటువంటి సపోర్ట్ ఏది ఉందో సార్వా అంటారు దాన్ని, అవునా? దాన్నే స్కాఫ్ ఫోల్డింగ్ అంటారు. అయితే స్కాఫ్ ఫోల్డింగ్ వ్యక్తులే కాకుండా కొన్నిసార్లు మనము నాలెడ్జ్ను పెంచుకోవడానికి, మనకు తెలియని విషయాలు తెలుసుకోవడానికి ఇంటర్నెట్ సహకారం తీసుకుంటాం, పుస్తకాల సహకారం తీసుకుంటాం, ఎన్సైక్లోపీడియాలు తీసుకుంటాం, లైబ్రరీ, ల్యాబులు, వీడియో క్లిప్పులు, ఇవన్నీ కూడా తీసుకుంటాం. ఈ సోషల్ టూల్స్ ఏవైతే ఉన్నాయో బయట నుంచి, వాటిని సామాజిక స్కాఫోల్డింగ్ అన్నారు. వైగోట్స్కి పదం గుర్తుపెట్టుకోండి, సామాజిక స్కాఫోల్డింగ్, సోషల్ స్కాఫోల్డింగ్ అని చెప్పినటువంటి వ్యక్తి ఎవరంటే వైగోట్స్కి. సోషల్ స్కాఫోల్డింగ్ అంటే ఏమన్నాడు? ఇతరుల సహకారం అన్నారు. ఇతరుల సహకారం అంటే సోషల్ సమాజం యొక్క సహకారం అంటే ఏంది? ఇంటర్నెట్ కావచ్చు, పుస్తకాలు కావచ్చు, ఎన్సైక్లోపీడియాలు కావచ్చు, లైబ్రరీ కావచ్చు, ల్యాబ్స్ కావచ్చు, వీడియో క్లిప్స్ కావచ్చు, ఇంకెట్సెట్రా పత్రికలు లాంటివి ఏమైనా కావచ్చు. ఇవన్నీ కూడా ఏమన్నాడు? సామాజిక స్కాఫోల్డింగ్ అన్నాడు వైగోట్స్కి. పాయింట్ బాగా గుర్తుపెట్టుకోవాలండి, సామాజిక స్కాఫోల్డింగ్ అనేది. ఓకే, రైట్. ఇందులో భాషకు సంబంధించి కూడా ఒక మాట మాట్లాడతాడు. భాష ఏంటంటే, భాష సంబంధించిన ఒక బుక్ రాశాడు. ఏంది? థాట్స్ అండ్ లాంగ్వేజ్. ఏంది రాసిన బుక్ పేరు? థాట్స్ అండ్ లాంగ్వేజ్. థాట్స్ అండ్ లాంగ్వేజ్ వైగోట్స్కి రాసిన పుస్తకం. దాంట్లో భాషకు సంబంధించినటువంటి అంశాలను ప్రస్తావన చేస్తుంది. ఎందుకంటే ఈ జ్ఞాన నిర్మాణంలో భాష అనేది కీలకమైనటువంటి అంశంగా ఆయన భావిస్తాడు. కాబట్టి ఏమన్నాడు? భాష అనేది భావ ప్రసారంతో మొదలై, ఏంది కాన్సెప్ట్, మన కమ్యూనికేషన్ మొదలై సాంఘికీకరణ పొంది ఆలోచన సాధనంగా అభివృద్ధి చెందుతుంది అన్నాడు. భాష కేవలం భావ ప్రసారంతో స్టార్ట్ అయినటువంటిది మన సాంఘికీకరణ సోషలైజ్ చేస్తుంది. సోషలైజ్ చేసి ఆలోచన టూల్గా, సాధనంగా డెవలప్ అవుతుందని చెప్పేసి ఈయన చెప్పాడు. అది ఇతరులతోటి పరస్పర సంభాషణ ద్వారా జరుగుతుందని చెప్పేసి చెప్తాడు. ఇందులో ఈ భాషా వికాసంలో 3 ప్రధాన అంశాలు చెప్తాడు ఈయన. ఏంటి? ఒకటి సాంఘిక ప్రసంగము, ప్రైవేట్ ప్రసంగము, నిశ్శబ్ద అంతర్గత ప్రసంగం. పిల్లలు మాట్లాడుకునేటువంటి భాషా వికాసంలో 3 ప్రధాన అంశాలు చెప్తాడు. జ్ఞాన నిర్మాణానికి సహకరించే భాషా వికాస అంశాలు. భాషా వికాసం అంటే ఏ వయసులో భాష వస్తుంది, ఎన్ని పదాలు ఎప్పుడు మాట్లాడతాడు, అది కాదు. భాషా రూపాలు ఏంటివి కాదు. ఈయన జ్ఞాన నిర్మాణానికి సహకరించే భాషా వికాస అంశాలు ఎన్ని అన్నాడు? 3. అందులో ఒకటి సాంఘిక ప్రసంగము, రెండవది ప్రైవేట్ ప్రసంగము, మూడవది నిశ్శబ్ద అంతర్గత ప్రసంగం. చూద్దాం. సాంఘిక ప్రసంగం అంటే మన పిల్లలకు మాటలు వచ్చిన తొలినాళ్ళలో, అంటే 2 years వయసులో అందరితో మాట్లాడే ప్రయత్నం చేస్తారు, బబ్లింగ్ చేస్తారు. అమ్మ అమ్మ అని, నాన్న అని, అక్క అక్క అని, అన్న అన్న అని ఎత్తుకునే వాళ్ళందరితోటి ఉంగా అన్నీ చిన్న చిన్న పొడి పొడి పదాలు మాట్లాడి ఇది ఏంది అది ఏందంటూ స్టార్ట్ చేసి మాట్లాడుతుంటారు. ఇదే సోషల్ స్పీచ్ అంటారు. దీని ద్వారా ఏమవుతుంది? మాట్లాడుతున్నప్పుడు వాళ్ళు చెప్పే పదాలను జాగ్రత్తగా వింటాడు, పరిశీలిస్తాడు, గ్రహిస్తాడు, ప్రత్యక్షం చేసుకుంటాడు, ఆ ఆలోచనలు పెంచుకుంటాడు, ఆ మాటలను విని రీప్రొడ్యూస్ చేసే ప్రయత్నం చేస్తాడు, తిరిగి అంటాడు, అంటే వాళ్ళతో డిస్కస్ చేస్తాడు. దానివల్ల భాషా వికాసం. భాషతో పాటు భాష చెప్తూ మాట్లాడుతున్నారంటే ఏదో ఒక విషయం గురించి మాట్లాడతారు కదా, ఏదో వట్టిగా ఉండదు కదా. ఆ భాష మాట్లాడే మాటల్లో, ఆ భాషల్లో ఒక సమాచారం అనేది ఉంటుంది. ఆ సమాచారం పిల్లల్లో జ్ఞాన నిర్మాణానికి సహకరిస్తుంది. నాది వేడి ముట్టుకో, అమ్మో ఆయి, మాము తినాలి అంటారు, పండు తినాలంటారు, ఇంకేంటే తినకూడదని చెప్తారు. అంటే అవి భాష ద్వారా ఆ వస్తువులతోటి, ఆ వ్యక్తులతోటి, పరిసరాలతోటి ఏ విధంగా ప్రతిచర్య జరపాలని తెలుసుకుంటూ ఆ భాష వికాసాన్ని కూడా పొందుతాడు. ఇది సాంఘిక ప్రసంగం. తర్వాత కొన్నాళ్ళకు ప్రైవేట్ ప్రసంగం. పిల్లలు ఏం చేస్తాడు? విన్న మాటల్ని కూర్చుని మనం చూస్తుంటాం చిన్నపిల్లలు. ఇది ఏంటంటే ఇది ఆడుకోవాలి, ఇది మమ్మీ, ఇది డాడీ, ఇది అన్నయ్య, ఇది అన్నము, ఇది పప్పు, ఇది పెన్ను అనుకుంటా తను మాట్లాడుకుంటాడు. ఇది చాలా ముఖ్యమైనటువంటిది. స్వయం నిర్దేశిత భాష అంటాడు దీన్ని, ప్రైవేట్ ప్రసంగాన్ని. వ్యక్తిగత భాష లేదా స్వయం నిర్దేశిత, ఏంది సెల్ఫ్ డైరెక్టివ్ లాంగ్వేజ్ అంటాడు దేన్ని, ప్రైవేట్ ప్రసంగాన్ని. చాలా ఇంపార్టెంట్. ఇంతకుముందు అడిగాడు ఎగ్జామ్లో, ఇది కాంపిటేటివ్ ఎగ్జామ్లో అడిగాడు. ఏంది
స్వయం నిర్దేశిత భాష అని వైగోట్స్కి ఏ దాన్ని అన్నాడు? సాంఘిక ప్రసంగమా, ప్రైవేట్ ప్రసంగమా, నిశ్శబ్ద అంతర్గత ప్రసంగమా, ఇంకేదా అంటే ఏం చెప్పాలి? ప్రైవేట్ ప్రసంగం. ఏ వయసులో? 3 సంవత్సరాల వయసులో పిల్లవాడు తనలో తాను మాట్లాడుకుంటాడు, తనతో తాను మాట్లాడుకుంటాడు. అప్పుడు గట్టిగా మాట్లాడుకుంటాడు, తమతో పెద్దగా బయట వినపట్టి మాట్లాడతారు. పిల్లలను ఆ మాటలను ఆపకూడదు, లెట్ దెమ్ ఎంకరేజ్, మాట్లాడుకునేవారు. మనం చూసి ఏమంటారు మనం అనేసరి సిగ్గుపట్టట్టు చేయకూడదు. వాళ్ళు మాట్లాడుకుని బొమ్మలు పెట్టుకొని వస్తువులు పెట్టుకొని వాటితో కూర్చుండి వాడు ఆడుకుంటూ మాట్లాడతాడు, గట్టిగా బయటకు చెప్తుంటాడు ముచ్చట. చెప్పనివ్వాలి, మనం డిస్టర్బ్ చేయకూడదు. దానివల్ల వాడు ఏంది తను ఏ విధంగా ఉండాలని తను తాను ఒక డైరెక్ట్ ప్రిన్సిపల్ తయారు చేసుకుంటాడు, రకంగా సెల్ఫ్ గైడెడ్గా మాట్లాడుకుంటాడు, తాను సెల్ఫ్ డైరెక్షన్ చేసుకుంటాడు ఆ వయసులో. ఇక్కడ స్వీయ మార్గదర్శకత్వం చేసుకుంటాడు అన్నట్టు ఈ వయసులో. సో ఆ భాష మెల్లిగా క్రమంగా నిశ్శబ్ద అంతర్గత ప్రసంగంగా మారిపోతుంది. 7 సంవత్సరాల వయసుకి వచ్చేసరికి ఆ లోపలే మాట్లాడుకుంటాడు, ఎట్లా అది ఎట్లా ఇట్లా అని ఆలోచించుకుంటూ తను పేపర్ పెట్టుకొని రాసుకుంటూ లోన తను తాను మాట్లాడుకుంటాడు. అప్పుడు వాళ్ళను మనము తమలో తమ ఏదో మాట్లాడుకుంటారని చెప్పేసి లోకంతో సంబంధం లేకుండా ఉన్నారని చెప్పేసి మనం డిస్టర్బ్ చేయాల్సిన అవసరం లేదు. వాళ్ళు స్వీయ క్రమీకరణం చేసుకుంటారు ఈ భాషలో. అంటే చుట్టూన్న ప్రపంచాన్ని తెలుసుకోవడానికి ఈ భాష అంతర్గత ప్రసంగం అనేది సహకరిస్తుంది. ఓకే, ఇది వైగోట్స్కి చెప్పినటువంటి ఏది నిర్మాణాత్మకవాదం సంబంధించిన అభ్యసన సిద్ధాంతం. ఇది సాంఘిక పరిసరాల్లో సాంస్కృతిక పరికరాల మీద ఆధారపడి ఉంటుంది కాబట్టి సాంఘిక సాంస్కృతిక అభ్యసన సిద్ధాంతం అంటారు. ఈయన ఈ వికాసానికిలో చెప్పిన ముఖ్యాంశాలు ఏంది? జ్ఞానము ఏ విధంగా నిర్మాణం జరగాలి, జ్ఞాన నిర్మాణానికి ప్రాధాన్యత ఇచ్చాడు. ఈయన ముఖ్యమైనది ఏంది? జ్ఞాన నిర్మాణానికి ప్రాధాన్యత ఇచ్చాడు. అభ్యసనం జరిగే విధానానికి ప్రాధాన్యత ఇచ్చారు. దీంట్లో అభ్యసనము జరిగే విధానానికి, జ్ఞానం అనేది ఎవరో ఇస్తే వచ్చేది కాదు, అది సృష్టించబడుతుంది, ఆవిష్కరించబడుతుంది జ్ఞానం అని చెప్తాడు. అది ఏ విధంగా? తన పూర్వ అనుభవాలను ప్రస్తుత అనుభవాలతోటి మేళవించుకోవడం వల్ల జ్ఞానం ఆవిష్కరించబడుతుందని చెప్తాడు. ఎవరు? వైగోట్స్ సిద్ధాంతంలో. దీంట్లో సహకరించేంటి? సాంఘిక సాంస్కృతిక అంశాలు సహకరిస్తాయి. సాంస్కృతిక పరిసరాలు ఏ సామాజిక సాంస్కృతిక పరిసరాలు ఉంచుతున్నామో అలాంటి వికాసము, అలాంటి అభ్యసనం అనేది జరుగుతుంది. కాబట్టి సరి అయినటువంటి సాంఘిక సాంస్కృతిక పరిసరాలను పిల్లలకి అందించాలి అని వైగోట్స్ చెప్తాడు. ఇది ఎక్కడి నుండి వస్తుంది? ఇతరుల నుంచి వస్తుంది. మోర్ నాలెడ్జబుల్ అదర్స్. ఏదైనా విషయాన్ని పెద్దల నుంచి తెలుసుకుంటాడు. అతిగా జ్ఞాన సంపత్తిగా ఇతరులు, వాళ్ళ వయసులో పెద్దవాళ్ళు కావచ్చు, టీచర్లు కావచ్చు, తోటి వాళ్ళు కావచ్చు, పుస్తకాలు కావచ్చు, ఇంకా సమాజంలో పెద్దలు కావచ్చు, ఇంటర్నెట్ కావచ్చు, ఏదైనా కావచ్చు, వాళ్ళు అందించేటువంటి జ్ఞానం. అందులో దాన్ని అందుకోవడానికి ఆయన 2 రకాల భావాలను ఉపయోగిస్తాడు. ఒక నిజ వికాసము, అతడు తన సామర్థ్యం మేరకు ఎంతవరకు నేర్చుకుంటాడు, ఎంత సామర్థ్యం ఉంది నేర్చుకున్నాడు, గరిష్ట పరిమితి ఎంత అని ఒకటైతే సంభావ్య వికాసం అంటాడు. ఇతరులకు ఇట్లా అతనికి సహకరిస్తే, ఈ మోర్ నాలెడ్జబుల్ అదర్స్ వాళ్ళు సహకరించాలని ఏమన్నారు? స్కాఫ్ ఫోల్డింగ్ అన్నాడు. ఏమన్నాడు? స్కాఫ్ ఫోల్డింగ్ అందిస్తే నేర్చుకోగలిగేటువంటి సామర్థ్య పరిధిని ఆయన సంభావ్య వికాసం అన్నాడు. ఈ 2 మధ్య గల అంతరాన్ని ఏమన్నాడు? జడ్పీడి. అంటే ఇతరులను నేర్పించడం వల్ల నేర్చుకోగలిగేటువంటి సామర్థ్యానికి తన నిజ సామర్థ్యానికి మధ్య గల అంతరాన్నే జడ్పీడి అన్నాడు. ఎవరు? మిస్టర్ వైగోట్స్కి. ఈ స్కాఫోల్డింగ్ ఇవ్వడానికి మనము పుస్తకాలను కానీ, ఇంటర్నెట్ని కానీ, లైబ్రరీ కానీ, ల్యాబొరేటరీస్ కానీ, ఇంకేమన్నా ల్యాబులను కానీ, ఇలాంటి పరికరాలు కానీ వాడినట్లయితే, వీడియో క్లిప్స్ కానీ వాడినట్లయితే దాన్ని సోషల్ స్కాఫోల్డింగ్ అన్నాడు, సామాజిక స్కాఫోల్డింగ్ అని చెప్పాడు. ఇందులో ముఖ్యాంశాలు ఇవి. మళ్ళీ ఈ వికాసంలో భాష, జ్ఞానంలో భాష కూడా ప్రముఖ పాత్ర పోషిస్తున్నాడు. అందులో ఏమన్నాడు? 3 రకాల భాషా రూపాలు చెప్పాడు. సాంఘిక ప్రసంగం అన్నాడు. 2 సంవత్సరాల వయసులో పిల్లలు ఇతరులతో పరస్పర చర్య వల్ల తనను జ్ఞాన నిర్మాణం చేసుకుంటాడని. 3 సంవత్సరాల వయసులో ప్రైవేట్ సంభాషణ, తనతో తానే గట్టిగా బయటకు మాట్లాడుకుంటాడు, బొమ్మలను వస్తువులు ముందర పెట్టుకొని
అది స్వీయ నిర్దేశనం చేస్తుంది, స్వీయ మార్గదర్శకత్వం చేస్తుంది. తనకు ఏ విధంగా ఉండాలి, పరిసరాలతో ఏ విధంగా సర్దుబాటు చేసుకోవాలని తను ఒక అనుభవాన్ని, ఒక ఆలోచన విధానం నిర్మించుకుంటాడు, జ్ఞానాన్ని నిర్మించుకుంటాడని. అది క్రమంగా అంతర్గత భాషగా 7 సంవత్సరాలు మారిపోయి తనలో తానే మౌన భాషను చేసుకుంటూ తను తాను నిర్దేశించుకుంటాడు. ఇవి కూడా జ్ఞాన నిర్మాణ సాధనాలే అని చెప్పేసి లాంగ్వేజ్ థాట్ పుస్తకంలో పేర్కొంటాడు వైగోట్స్కీ. ఇది వైగోట్స్కి సంబంధించినటువంటి నిర్మాణాత్మక ఉపక్రమానికి సంబంధించినటువంటి సంజ్ఞానాత్మక అభ్యసనాన్ని ప్రోత్సహించే సాంఘిక సాంస్కృతిక అభ్యసన సిద్ధాంతం. ఓకేనా? థ్యాంక్ యూ.